హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. ఈ వీడియోలో వచ్చేసి ఏపీ ఇంటర్మీడియట్ విద్యార్థులకు రిజల్ట్స్ ఎప్పుడు డిక్లేర్ అవ్వచ్చు అనే వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ అయితే చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ఎప్పటికప్పుడు మీ వరకు అయితే రీచ్ అవుతాయండి. ఆలస్యం చేయకుండా వివరాలకి అయితే వెళ్తాం. మనకు తెలిసిందే అండి, మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు ఏప్రిల్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేసిందండి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్. సో బిఐఈ ఏపీ అండి. ఈ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో దాదాపుగా చాలామంది విద్యార్థులు అయితే లక్షల విద్యార్థులు అయితే పాల్గొనడం జరిగింది. సో ఈ ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇక రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని అయితే స్టూడెంట్స్ అంతా కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. అంటే ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారండి. సో దాని గురించి అయితే ఒక క్లారిటీ అయితే ఇప్పుడు తెలుసుకుందామండి. ఈ రిజల్ట్స్ పేపర్ ఇవాల్యుయేషన్ ప్రాసెస్ అనేది ఏప్రిల్ ఫస్ట్ వీక్లో అయితే కంప్లీట్ అవుతుందని అయితే బోర్డు అధికారులు అయితే చెప్తున్నారండి. సో ఆల్రెడీ పేపర్ ఇవాల్యుయేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇక రిజల్ట్స్ అనేవి మనకు రావాల్సి ఉంది. సో పేపర్ ఇవాల్యుయేషన్ కంప్లీట్ అయిపోయిన వెంటనే రిజల్ట్స్ అయితే ఆన్లైన్లో అప్డేట్ చేయడం జరుగుతుందండి. BIEAP.AP.in అనే వెబ్సైట్లో అయితే నేను ఆ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో ఈ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ ఎప్పుడు అని అంటే ఈ రిజల్ట్స్ అనేవి ఏప్రిల్ సెకండ్ వీక్లో ఉంటాయని అయితే అఫీషియల్గా మనకి వచ్చిన సమాచారం అండి. అంటే ఎగ్జాక్ట్గా ఏ రోజు ఉంటాయి అంటే ఏప్రిల్ సెకండ్ వీక్ అంటే 7th టు అంటే 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు అయితే ఉండబోతుంది. సో మనం ఇది వరకు చెప్పుకున్నామండి. సో ఏప్రిల్ 20 రిజల్ట్స్ అయితే అనౌన్స్ అవ్వబోతున్నాయి టెంటేటివ్లు అని చెప్పేసి. సో ఇంకొంచెం ముందుకు అయితే పడిందండి. సో ఏప్రిల్ 7th నుండి 13th మధ్యలో అయితే రిజల్ట్స్ ఉంటాయని అయితే విశ్లేషకులు అంచనా వేస్తున్నారండి. సో మోస్ట్లీ మనం లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసినా కూడా పేపర్ ఈవాల్యుయేషన్ అనే ప్రాసెస్ అనేది హార్డ్లీ 1 month కూడా తీసుకోదండి. సో 1 month మనకు 20th మార్చ్ అయితే ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయాయి కాబట్టి సో ఇంకా దానికి సంబంధించి చూసుకుంటే ఒక 30 days లోపల అంటే వితిన్ 20 or 25 daysలో ఒక ప్లస్ 25 days వేసుకున్నట్లయితే మనకు ఏప్రిల్ 10 నుంచి ఏప్రిల్ 10 కానీ ఏప్రిల్ 13 తేదీ కానీ అయితే రిజల్ట్స్ అయితే డిక్లేర్ అవుతాయని అయితే అంటున్నారు. సో అఫీషియల్గా పేపర్ ఇవాల్యుయేషన్ కంప్లీట్ అయిపోయిన వెంటనే మనకు అఫీషియల్గా అయితే ఒక డేట్ అనేది వస్తుందండి. ఆ డేట్ వచ్చేసి మనకు 2-3 రోజుల ముందే వస్తుంది. న్యూస్ పేపర్లలో కానీ మనకు రావడం జరుగుతుంది. టీవీ న్యూస్లో కూడా రావడం జరుగుతుంది. సో కాబట్టి మన అంచనా ప్రకారం ఏప్రిల్ సెకండ్ వీక్లో అయితే ఈ రిజల్ట్స్ రిలీజ్ కాబోతున్నాయి. ఇదే అండి ఇప్పటి వరకు ఉన్న తాజా అప్డేట్ న్యూస్. ఏపీ ఇంటర్మీడియట్ కానీ 10th కానీ ఎటువంటి ఎగ్జామ్స్ రిజల్ట్స్ కోసమైనా సరే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అలాగే మన వెబ్సైట్ వచ్చేసి resultsnew.com అని అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి కూడా మీరు అయితే వివరాలు అయితే చెక్ చేసుకోగలరండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్సో షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అయితే షేర్ చేసుకోండి. బాయ్.